దెయ్యంతో వియ్యం పార్ట్ 5. మాత, నా బిడ్డను ఈ పరిస్థితుల్లో చూడలేకపోతున్నా. దయచేసి దీనికి ఒక మార్గం చూపించు తల్లి. కురిరో, ఈ సమస్యకు ఒకటే మార్గం. నీ బిడ్డలో చలనం రావాలంటే నువ్వు రూపాంతరం చెందాలి. అందుకు నువ్వు సిద్ధమా? రూపాంతరానికి నేను సిద్ధం మాత. వెంటనే నా బిడ్డలో చలనం కలిగించు. ఇది ఒక కొత్త ఆరంభం కురిరో. కొన్ని క్షణాల తర్వాత మాంత్రికుడు తన బిడ్డలో చలనం కలిగించడం కోసం రూపాంతర క్రియ మొదలు పెడతాడు. ఆ క్షణం మాంత్రికుడి నోటి నుండి ఒక కాంతి విడుదలై చలనం లేని మరుగుజ్జు మాంత్రికుని శరీరంలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు మరుగుజ్జు మాంత్రికునిలో చలనం కలుగుతుంది. అదే సమయంలో రూపాంతర క్రియ పూర్తవడంతో మాంత్రికుడు ఒక గబ్బిలంగా మారిపోతాడు. ఆ తర్వాత ప్రాణం పోసుకున్న మరుగుజ్జు మాంత్రికుడు పైకి లేస్తాడు. కురిరో, ప్రాణం పోసుకున్న నీ బిడ్డను చూడు. నా వారసుడిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మాత. కురిరో, నీ బిడ్డకు అన్ని విషయాలు తెలుసు. ఇప్పుడు నీ పగకు ప్రతీకవాడు. చాలు మాత, చాలు. నేను సాధించలేనిది నా బిడ్డ ద్వారా నెరవేర్చుకుంటాను. విజయీ భవ. ఈ సంపూర్ణ కార్యానికి కారకులైన వారిని పలకరించి వస్తాను. వెళ్ళి నువ్వేంటో ఈ లోకానికి తెలియజేయి. తమపై జరిగిన దాడికి వారు ఆశ్చర్యపోతారు. ఆ సమయంలో మరుగుజ్జు మాంత్రికుడు తిరిగి దాడి చేయడానికి సిద్ధమవుతుండగా ఆ విషయం గమనించిన కారుష్య తన ఆయుధంతో ఒక రక్షణ వలయం సృష్టిస్తాడు. ఆ తర్వాత పడవ వేగంగా నడుపుతూ ముందుకు కదులుతాడు. పొండి, నా నుండి దూరంగా పారిపోండి. కారుక్ష వాళ్ళు ఒదిసి నదిలో ప్రయాణించి చివరిగా తీరానికి చేరుకుంటారు. ఆ సమయంలో భాగ్యం పరిస్థితి చూసి దివ్య ఏడుస్తుంది. అయితే ఏం చేయాలో అర్థం కాని స్థితిలో కారుక్ష నిలబడి ఉంటాడు. ఆ క్షణం గోహిర్ అక్కడ ప్రత్యక్షమై, ఇన్నేళ్లలో జుబిలీ గృహకి వెళ్లిన వారెవరూ తిరిగి ప్రాణాలతో రాలేదు. కేవలం మీరు మాత్రం సాధించగలిగారు. కానీ భాగ్యం... గోహిర్ ఒక క్షణం ఆలోచించి తన శక్తితో భాగ్యం గాయం నయం చేస్తాడు. అప్పుడు భాగ్యం మునుపటిలా మామూలు స్థితికి వస్తుంది. అది చూసి దివ్య ఎంతగానో సంతోషపడుతుంది. ఆ తర్వాత గోహిర్ భాగ్యంకి దెయ్యం రూపం తిరిగి ఇస్తాడు. అలానే కారుక్ష చేతిని తిరిగి తీసుకుంటాడు. ఆ సమయంలో కారుక్ష తన చేతిని చూసుకుని చిన్నగా బాధపడతాడు. కారుక్ష, ఈ ప్రయాణం నీ వల్లే సాధ్యమైందని నాకు బాగా తెలుసు. నా వంతు సాయం నేను చేశాను. నేను మునిపటిలా మారిపోయాను కదా. నిన్ను చూస్తే ముచ్చటేస్తోంది. అందుకే నీకు ఒక బహుమతి ఇవ్వాలనుకుంటున్నా. జీవితంలో ఏదైనా అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు ఈ ద్రావణం నీకు ఉపయోగపడుతుంది. అదేంటని నువ్వు ఊహించలేవు అని చెప్పి కారుక్షకి ఆ ద్రావణం ఇస్తాడు. ఆ తర్వాత వారంతా కలిసి ఆ చోటు నుండి బయలుదేరుతారు. మరోవైపు మరుగుజ్జు మాంత్రికుడు గబ్బిలం రూపంలో ఉన్న తండ్రితో మాట్లాడుతూ, వాళ్ళని ఎందుకని ప్రాణాలతో విడిచిపెట్టావు? చిన్న చిన్న పురుగుల కోసం ఎందుకంత ఆలోచన? నన్ను ఈ స్థితిలో తీసుకొచ్చిన వాళ్ళని వదిలేస్తావా? వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. ముందైతే వాళ్ళని సంతోషంగా ఉండనివ్వు. 3 రోజుల ప్రయాణం తర్వాత కారుక్ష వాళ్ళు సిరిపురం పొలిమేర వద్దకు చేరుకుంటారు. అయితే తమకు సాయం చేసిన కారుక్షకి కృతజ్ఞతలు చెప్పి దివ్య వాళ్ళు బయలుదేరుతారు. అలా వారిద్దరూ ఊరికి చేరుకున్న తర్వాత గ్రామస్తులు దివ్యతో దెయ్యాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత దెయ్యం గ్రామస్తులను భయపెట్టి సమావేశపరిచి జరిగింది మొత్తం వివరిస్తుంది. అయితే ఈ విషయంలో దివ్యది ఏ తప్పు లేదని గ్రామస్తులు తెలుసుకుంటారు. దాంతో దివ్య తల్లిదండ్రులు తిరిగొచ్చిన తన బిడ్డను చూసి చాలా ఆనందిస్తారు. మరోవైపు మరుగుజ్జు మాంత్రికుడు విగ్రహం ముందు దీక్షగా మంత్రాలు జపిస్తాడు. జులదాశరీరం మర్కధరోరీరం లోక పాప ప్రళయం మాతాహతం మాతాహతం. ఆ సమయంలో విగ్రహం నుండి వచ్చే కొన్ని శక్తులు తనలో ఇముడుతాయి. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. మరోవైపు ఊరి పొలిమేర దగ్గర కాపలా ఉంటున్న కారుక్ష ఒదిసి నది వద్ద జరిగిన సంఘటన తలుచుకుంటాడు. అయితే ఆ మరుగుజ్జు మాంత్రికుడు తిరిగొచ్చే అవకాశం ఉందని కారుక్ష భావిస్తాడు. ఇదిలా ఉండగా దెయ్యం కమలేష్ ఇంటికి వస్తుంది. అయితే గతంలో తన పెళ్లి చెడిపోవడానికి కారణం దెయ్యం అని కమలేష్ తెలుసుకుంటాడు. దివ్యకు సాయం చేయాలని ఆ రోజు నీతో పెళ్లి చెడిపోయేలా చేశాను.
అందుకు నన్ను క్షమించు. మరేం పర్లేదు భాగ్యం. ఇంతకీ ఈ రోజు నుండి ఎక్కడుంటావు? ఇంకెక్కడ, బ్యూటీ పార్లర్ లోనే ఉంటాను. వద్దు భాగ్యం, నువ్వు మాతో పాటే ఇంట్లో ఉండొచ్చు. మరి మీ వాళ్ళకు ఇబ్బంది లేదు కదా? ఇబ్బంది ఏం లేదు భాగ్యం, నువ్వు హాయిగా ఇక్కడ ఉండొచ్చు. పాపం పిచ్చి కమలేష్ దెయ్యం ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటాడు. అయితే కమలేష్ తల్లిదండ్రులు ఏం చెయ్యలేని స్థితిలో ఉంటారు. ఆ రోజు నుండి దెయ్యం మామూలు మనిషిలాగా ఊర్లో తిరుగుతూ ఉండేది. అలానే దివ్య ఇంటికి వెళ్లి తనతో మాట్లాడుతూ జరిగిన గతాన్ని మర్చిపోవడానికి సాయం చేస్తుంది. కానీ దివ్యకు మాత్రం నిద్రపోయే సమయంలో మాంత్రికుడు మొహం కలలోకి రావడంతో ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. మరోవైపు మరుగుజ్జు మాంత్రికుడు ఒదిసి నది అవతల తీరానికి చేరుకుంటాడు. ఆ సమయంలో గోహిర్ అక్కడ ప్రత్యక్షమై, నువ్వేనా కొత్త వారసుడివి? ఇప్పుడు కేవలం వారసుడిని మాత్రమే, త్వరలో లోకానికి అధిపతిని కూడా అవుతా. ఎందుకు ఆమెకి నవ్వు నవ్వావు? గతంలో మీ నాన్న కూడా ఇలాగే మాట్లాడాడు, కానీ ఇప్పుడేం జరిగింది అని గోహిర్ గబ్బిలం రూపంలో ఉన్న కురిరోని చూసి నవ్వుతాడు. అప్పుడు మరుగుజ్జు మాంత్రికుడు కోపంతో గోహిర్ చేతికర్ర తీసుకుని కొడతాడు. అదే సమయంలో గబ్బిలం పొడవడానికి ప్రయత్నిస్తుంది. నువ్వు ఈ నదికి బానిసవి కాబట్టి మాటలు జాగ్రత్తగా రావాలి. అర్థమైంది, మళ్ళీ ఇలాంటి పొరపాటు జరగదు. మంచిది. ఇంతకీ కొన్ని రోజుల క్రితం బిటుగా ఎవరైనా శవాన్ని తీసుకు వెళ్లారా? ఆ మాటలకు గోహిర్ ఎటువంటి సమాధానం ఇవ్వడు. దాన్ని బట్టి భాగ్యంకి ఏం కాలేదని మరుగుజ్జు మాంత్రికుడు గ్రహిస్తాడు. ఆ తర్వాత మాంత్రికుడు ఒదిసి నది వదిలి దివ్య ఉండే గ్రామానికి బయలుదేరుతాడు. మరోవైపు మొహం మొత్తం పౌడర్ పూసుకుని నల్లని కాటుక పెట్టుకుని కమలేష్ రాత్రిపూట హాల్లో తిరుగుతుంటాడు. ఆ సమయంలో వీరయ్య వచ్చి కొడుకు అవతారం చూసి ఆశ్చర్యపోతాడు. రే బడుద్దాయ్, ఏంట్రా అవతారం? ఇదంతా భాగ్యం కోసం చేస్తున్నా నాన్నగారు. ఇదేం విడ్డూరంరా, నీకేమైనా పిచ్చి పట్టిందా? అది కాదు నాన్నగారు, ఇప్పుడు భాగ్యం దయ్యం అని తెలిసిపోయింది కదా, అందుకే నేను తనకి నచ్చాలని ఈ విధంగా మేకప్ వేసుకున్నా. ఎలా ఉంది నా ఆలోచన? ఏడిసినట్టే ఉందిరా అని కొడుకు చేసిన పనికి తిట్టుకుని వెళ్లిపోతాడు. మరోవైపు మరుగుజ్జు మాంత్రికుడు అడవి దారి గుండా వస్తున్న సమయంలో ఒక వీధి కుక్క అడ్డుపడి మరుగుజ్జు ఆకారాన్ని చూసి మొరుగుతుంది. అప్పుడు మాంత్రికుడు తన శక్తితో ఆ కుక్క గొంతు నుండి అరుపులు రాకుండా చేస్తాడు. అలా మరుగుజ్జు మాంత్రికుడు సిరిపురం పొలిమేర దాటి వెళ్లడం కారుక్ష గమనిస్తాడు. ఇదేంటి, మరుగుజ్జు ఇటు వెళ్తున్నాడు? ఒకవేళ దివ్య వాళ్ళకి ఏదైనా ప్రమాదం పొంచి ఉందా అని కారుక్ష ఆలోచిస్తాడు. మరోవైపు ఊర్లో ఉన్న దెయ్యం పగటిపూట కూడా హాయిగా మనుషుల మధ్య తిరగడం మొదలు పెడుతుంది. దానికి ప్రజలు కూడా అలవాటు పడిపోతారు. సరిగ్గా 3 రోజుల తర్వాత అమావాస్య వస్తుంది. అప్పుడు నిర్మానుష్యంగా ఉన్న గ్రామంలోకి మరుగుజ్జు మాంత్రికుడు అడుగు పెడతాడు. నువ్వు వెళ్ళి మా అమ్మ ఎక్కడ ఉందో వెతుకు. ఈ రోజు అద్భుతంగా గడవబోతుంది. ముందు వాడిని చంపకుండా ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఆ మాట అన్నది కారుక్ష గురించి. అసలు సమస్య మొదలైంది ఈ చోటులోనే కదా, అందుకే చావులు ఇక్కడే మొదలవ్వాలి. గబ్బిలం రూపంలో ఉన్న మాంత్రికుడు అక్కడి నుండి బయలుదేరగా మరుగుజ్జు మాంత్రికుడు ఊర్లో నడుస్తాడు. అయితే కొద్ది సమయం తర్వాత మల్లెపూలు పట్టుకుని కమలేష్ అటుగా వెళ్తాడు. అప్పుడు కమలేష్ మరుగుజ్జుని చూసి, ఎవడ్రా నువ్వు? భూమికి 3 అంగుళాలు కూడా లేవు. శుభమా అంటూ నా భాగ్యం కోసం మల్లెపూలు తీసుకెళ్తుంటే గండు పిల్లలా ఎదురొచ్చావు. పక్కకు తప్పుకో. నీకు తల పొగరు బాగా ఎక్కువైంది. ఆ పొగరు దించుతా చూడు. నువ్వు దించేదేంటి? నేను గాని తొక్కితే నువ్వే పాదాలంలోకి దిగిపోతావు. సహనం కోల్పోయిన మరుగుజ్జు మాంత్రికుడు తన శక్తితో కమలేష్ ని రంగుల రాట్నంలాగా తిప్పేస్తాడు. మరోవైపు గబ్బిలం తిరుగుతూ ఆఖరిగా దివ్య ఉన్న ఇంటిని కనిపెడుతుంది. ఆ తర్వాత గబ్బిలం మరుగుజ్జు వద్దకు వెళ్తున్న సమయంలో ఏదో అడ్డంకి ఉన్నట్టు ముందుకు ఎగరలేకపోతుంది. దానికి కారణం కారుక్ష. నువ్వా? నేను మిమ్మల్ని వెంబడిస్తూనే వచ్చాను. ఆ రోజు తప్పించుకొని ఉండొచ్చు. ఇంకా సేపు ఎదురు చూడు, నా బిడ్డని అంత చూస్తాడు. మరోవైపు మరుగుజ్జు మాంత్రికుడు కమలేష్ ని కాసేపు ఇబ్బంది పెట్టిన తర్వాత విడిచిపెడతాడు. దాంతో కమలేష్ వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుండి పారిపోతాడు. అయితే దివ్య కోసం వెళ్లిన తన తండ్రి ఇంకా తిరిగి రాలేదేంటని మరుగుజ్జు మాంత్రికుడు ఆలోచిస్తాడు. అలా సమయం గడుస్తుంది.
ఏమైంది నీకు? ఎందుకలా కంగారు పడుతున్నావు? నా దరిద్రం ఎలా ఉందంటే దారిపోయి పెంట నా జీవితంతో మొహానికి నేనే రాసుకుంటున్నా. కొంచెం అర్థమయ్యేలా మాట్లాడు. ఊళ్ళో మళ్ళీ ఎవడో వచ్చాడు. చూడ్డానికి పొట్టిగా ఉంటాడు గాని నన్ను ముప్పు తప్పులు పెట్టేశాడు. ఆ మాటలు బట్టి ఊర్లోకి వచ్చింది మరుగుజ్జు మాంత్రికుడని దెయ్యం అర్థం చేసుకుంటుంది. వెంటనే దెయ్యం అక్కడి నుండి మాయమైపోతుంది. నా జీవితం ఏంటో పోస్ట్ మ్యాన్ లా తయారైంది. అందరికీ సమాచారాలు అందించడమే సరిపోతుంది. మరోవైపు గబ్బిలం తప్పించుకుని కారుక్ష వద్ద నుండి వెళ్లిపోతుంది. అప్పుడు కారుక్ష వెనకే వెళ్తాడు. అలా చివరిగా ఒక దగ్గర కారుక్ష మరియు మరుగుజ్జు మాంత్రికుడు ఎదురుపడతారు. అప్పుడు కారుక్ష తన ఆయుధంతో కోపంగా వచ్చి దాడి చేస్తాడు. అయితే మరుగుజ్జు మాంత్రికుడు ఒక్క అడుగు అటు ఇటు కదలడు. ఆ తర్వాత మాంత్రికుడు గాల్లో లేచి నోటితో గాలి ఊదడంతో కారుక్షని సుడిగాలి తిప్పేస్తుంది. కానీ కారుక్ష మళ్ళీ దాడి చేస్తూ విఫలమవుతాడు. ఇంతలో దెయ్యం ఆ చోటుకు చేరుకుంటుంది. నన్ను ఓడించడానికి నీ శక్తి సరిపోదురా. అసలు నువ్వు ఎలా ప్రాణాలతో ఉన్నావు? నా దగ్గర ముచ్చట్లు పెట్టుకునే సమయం లేదు. నేను మిమ్మల్ని ముగించడానికే వచ్చాను అని మరుగుజ్జు మాంత్రికుడు తన శక్తితో దెయ్యానికి ఇబ్బంది కలిగేలా చేస్తాడు. అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తున్న కారుక్షకి ఒక విషయం గుర్తొస్తుంది. గోహిర్ మాటలు గుర్తొచ్చిన కారుక్ష అతను ఇచ్చిన ద్రావణం తీసుకుని తాగుతాడు. అప్పుడు ఒక్కసారిగా కారుక్ష స్పృహ కోల్పోతాడు. పాపం, నాకు భయపడి విషం తాగి చచ్చినట్టు ఉన్నాడు. మాంత్రికుడు వల్ల దెయ్యం నుండి శక్తులు వీడిపోతుంటాయి. దాంతో తన కథ ముగిసిపోయిందని దెయ్యం భావిస్తుంది. నాలో ఉన్న లోపాన్ని చూసి నవ్వుకున్నావు కదా, అసలు ఆట ఇప్పుడు మొదలవుతుంది. గోహిర్ ఇచ్చిన ద్రావణం వల్ల కారుక్ష చేతికి ఒక అద్భుతం జరుగుతుంది. ఆ సమయంలో మాంత్రికుడు కారుక్ష మీద దాడి చేస్తే కారుక్ష వాటిని తేలికగా తిప్పి కొడతాడు. వద్దు, నన్నేం చెయ్యకో. నిన్ను ప్రాణాలతో వదిలేస్తే మళ్ళీ మమ్మల్ని చంపడానికి తిరిగి వస్తావు కదా. నేను ఈ లోకంలో రాకుండా ఉండాల్సింది. నన్ను అంతం చెయ్యకు. జాలి స్వభావం ఉన్న కారుక్ష మరుగుజ్జు మాంత్రికుని ఏం చేయకుండా విడిచిపెడతాడు. ఆ తరువాత మాంత్రికుడు గబ్బిలంతో కలిసి అక్కడ నుండి మాయమైపోతాడు. అయితే తమను మళ్లీ ప్రమాదం నుండి బయటపడేసిన కారుక్ష వద్దకు దెయ్యం వచ్చి, నీ కొత్త చెయ్యి బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. ముందైతే ఈ చేతిని అదుపు చేయడం నేర్చుకోవాలి. నీ దెబ్బకు మళ్ళీ వాళ్ళు మన వైపు కన్నెత్తి కూడా చూడరు కదా. ఈ విషయాలేవి దివ్యకు చెప్పొద్దు. ఇప్పుడిప్పుడే తను కోలుకుంటోంది అని మాట్లాడి కారుక్ష ఆ చోటు నుండి బయలుదేరుతాడు. ఆ తర్వాత తిరిగి మళ్ళీ అందరూ తమ కొత్త జీవితాలు మొదలు పెడతారు. For more horror stories, please subscribe our channel.